అమ్మాయి మోసంతో మోసం చేసేస్తుంది అమ్మాయి. ఏం జరిగింది చెప్పండి. పర్లేదు. ఆవిడంటే ఎవరు? నాకు వద్దమ్మా. ఆవిడంటే ఎవరు? మా అక్కగారు అబ్బాయి ఉన్నాడు. ఆదివారం నాకు ఫోన్ చేశాడు. చర్చి నుంచి వచ్చాను సార్ నేను. ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏం చెప్పాడు, పిన్నికి జ్వరంగా ఉందని టెస్ట్లు పెట్టుకుని వచ్చాను, ఎక్కడరా అని చెప్పా. ఇది జనతా హాస్పిటల్కి వచ్చాను అన్నారు. అదేంటి హాస్పిటల్కి వెళ్ళాము ఎందుకంటే ఇక్కడికి వెళ్తాం మేము, మా అత్తూరు తోడుపల్లి ఇక్కడికి వెళ్తారు, వెళ్ళాను అన్నాడు. డబ్బులు తక్కువతున్నాయి పిన్ని పంపమన్నాడు. ఒక అబ్బాయిని పంపించి డబ్బులు పంపించానండి. కంప్లైంట్ ఏంటమ్మా? జ్వరమండి అసలు. ప్రభాకర్ అండి. ప్రభాకర్ వయసు ఎంత? 35. 35. ఆడేం చేశాడు, వెళ్ళి ఆవిడతో చెప్పాడంట, పండగ కాదండి కొంచెం డ్రింక్ చేశాను మేడం, గ్యాస్ పట్టింది ఏంటో తెలియదు, జ్వరం వస్తుంది అని చెప్తే ఆవిడ టెస్టులు చేయమన్నాడు. టెస్టులు చేత రిపోర్టులు నాకు పెట్టాడు. మా పిల్ల కూడా ఇదిగోండి ఇది డాక్టరే, మా అమ్మాయి కూడా ఎంబీబీఎస్ ఆల్రెడీ ఇప్పుడు కోచింగ్ తీసుకుంటాను. కూర్చోమ్మా. అయితే ఒకసారి అప్పుడు ఏం చేసామండి, అప్పుడు ఏం చేసాము, దీని రిపోర్టులు పెట్టాం. డాక్టర్లు అందరూ అన్నారు పెద్ద ఏం కాదు, అది ఇన్ఫెక్షన్ ఉంది కొంచెం యూరిన్ లో, లోపల ఫ్యాట్ పెట్టింది, లివర్కి ఫ్యాట్ పెట్టిందంటే ఆయన అది కామన్ అయ్యి ఎవరికైనా ఉంటే పెద్ద ఏం సీరియర్ ఏం కాదు అన్నారు. ఈ పెళ్ళే మందులు ఇస్తున్నారు, డాక్టర్ గారు వచ్చేస్తున్నారని చెప్తున్నాను. వాళ్ళ ఆవిడ లక్ష్మి, అబ్బాయి వాళ్ళ ఆవిడ చెప్తే ఇంక వచ్చేస్తున్నారు. మేము ఎందుకంటే మేము రాలేదండి. ఆ నైట్ ఫోన్ చేస్తే రేపు పొద్దున వస్తామంటున్నాడు అద్దయ్య మీ అబ్బాయి అంది. నైట్ 1 గంటకు ఫోన్ చేశారు, ఇలాగ సీరియర్ అయిపోయింది, గుండు కొట్టేసింది, నేను మా ఆయనే ఉన్నాము, అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు లేరని గొళ్ళు మన రాత్రి 1 గంటకి. ఆయన్ని ఎప్పుడు జాయిన్ చేశారు? జాయిన్ చేసామండి జనతా హాస్పిటల్. సోమవారం నైట్ తెల్లారితే మంగళవారం అనగా నైట్ 1 గంటకు ఫోన్ చేసి ఇలాగ హార్ట్ కొట్టేసింది అన్నారు. 1 గంటకు పరిగెత్తుకొచ్చినప్పుడు ఐసీఐలో ఉన్నాడు. వీళ్ళు చూస్తే ఏమీ లేదు, ఊపిరి ఆడుతుంది, అబద్ధం ఆడుకోకూడదు, ఊపిరి అలాగా ఆక్సిజన్ వెళ్తుంది కాబట్టి కొట్టుకుంటుందండి. ఇంకా ఆవిడ డాక్టర్ అమ్మది కాలు మీద పడిపోయి నేను వెంటనే ఇక్కడ ఉన్నాను కాబట్టి సిపిఆర్ ఇచ్చాను, నేను అన్నీ చేశాను, నాకేమి ఇంక తెలియదు అని చెప్పేసింది ఆవిడ. చెప్పేది అమ్మ మీ మీద ఆడు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, మీ మీద నమ్మకం మీద, మీ హాస్పిటల్ కూడా మాకు తెలియదు, కొంచెం ఏదో చేయండి అమ్మ, చిన్నప్పని కాలు మీద పడిపోయాం. ఏం కాదు చూస్తున్నామో మా ప్రయత్నం మేము చేస్తున్నాం అన్నారు. 3:30 కల్లా మనిషి బాగున్నాడండి. సోమవారం మంగళవారం బాగున్నాడు, వెళ్ళి చూసాం, చెమటలు తుడిసాం, కళ్ళు తెరుస్తున్నాడు, కదిలేకుంది. అమ్మ మీకు రమ్మడం, అమ్మ మీరే చూడండి అమ్మ చెప్పామండి. చెప్పిన తర్వాత బుధవారం సాయంత్రం ఆవిడ ఆక్సిజన్ తీశారు, మాట్లాడాడు. ఏంటని మాట నుంచి తేడా పడుతుంది, కళ్ళు ఇలా తిప్పుకున్నాడు ఏంటి మేడం అని అడిగితే అన్నాడు, అంటే ఆక్సిజన్ కదా లోపల రూమ్లో కదని బయటకు వెళ్ళిపోతే బాగా అయిపోతాడు, ఏమీ కాదని మాట్లాడాడు. కొంచెం నెత్తిగా నన్ను మా తమ్ముని పంపారు లోపలికి. చిట్టుబొమ్మాయి అన్నాడు, పిన్నాన్ని అన్నాడు. ఏం కంగారు పడుతుంది, అందరూ ఇక్కడే ఉన్నాను, కంగారు ఎక్కువగా కంగారు పడుతున్నాను, కంగారు ఇంతవరకు తెచ్చుకున్నామని చెప్పు వచ్చేసి లక్షవారం బంగారంలో మాట్లాడాడండి. లక్షవారం డయాలసిస్ చేస్తున్నాం, పాస్గా రావడం లేదు అన్నది ఆవిడ. ఆ డయాలసిస్ చేసిన తర్వాత ఇంకీడికి నేను వెళ్ళాను చూడటానికి. అప్పుడు కొంచెం మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వీడు కొంచెం మత్తు ఎక్కువైపోతుంది. ఆవిడ ఏమన్నదంటే, మత్తు ఏంటండి మేడం, నిన్నటిదాకా బాగా మాట్లాడి ఎక్కువ నిద్ర అవుతున్నాడు ఏంటంటే, మేము యాంటీబయాటిక్ ఎక్కిచ్చేసాం, ఎక్కువైపోయినాయి అంటే ఆ బ్యాక్టీరియా ఏదో తెలియలేదు, 2-3 సార్లు ఎక్కించాం కానీ మందు ఎక్కువైపోయింది, అందుకే పడుకుంటున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారండి. అయినా సరే మళ్ళీ నేను వెళ్ళి పలకరని తింటాడు, ఇలాంటి ఎక్కుళ్ళు వచ్చినట్టు ఉంటే ఆ టాబ్లెట్ లేదు వేసా, టాబ్లెట్ బామింగాడు, అన్నీ బాగుంటాయి. ఇంకా ఆ రోజు నుంచి అన్నాడు, ఇంకా కన్ను పూసుకుంటూ వస్తున్నాడు, మాకు డౌట్ వచ్చేస్తుంది. అప్పుడు వెళ్ళి చిన్న అంటే కళ్ళు తెరిచేవాడు, ఇప్పుడు అది కూడా లేదు 2 రోజుల నుంచి. మాకు డౌట్ వచ్చేసి మేము అడిగాం, మా అప్పుడు హాస్పిటల్లో చేసేది ఇది డాక్టరే, ఇది ఇంకొక అమ్మాయి మా హాస్పిటల్ హైదరాబాద్లో చేస్తారు, వీళ్ళందరూ వచ్చి మేడం ఏమనుకోవద్దు, ఒకసారి అది ఇవ్వండి, మీరు ఏం మెడిసిన్ పెట్టారు ఒకసారి ఇవ్వండి రిపోర్ట్స్, మేము చూపించుకుంటామంటే 2 రోజుల నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది ఆవిడ, దాన్ని పడుకుని వెళ్ళిపోతున్నాం. కేస్ స్టడీ చార్ట్ మీకు ఇవ్వలేదు? అడిగాం, అడిగితే ఎందుకు చూద్దామండి మేడం, చూసి ఏదో మేము డాక్టర్ సలహా తీసుకుంటాం, డబ్బులు అవుతున్నాయి కానీ పిల్లడు 10 రోజులు అయిపోయింది కదా, మరి ఏంటంటే ఇంకా ఉండి గోల్కి ఇదైపోతున్నాడంటే ఆవిడ తప్పించుకుని వెళ్ళిపోవడం, మాకు కనపడకుండా వెళ్ళిపోవడం. 2 రోజుల నుంచి అలా జరుగుతుందండి. ఇప్పుడు శనివారం నుంచి జరుగుతుంది. నిన్న మాత్రం మేమన్నా మన బిడ్డ అక్కడ ఉన్నాడమ్మా, మీరు కంగారు పడద్దు, మనం ఏంటి వాళ్ళకన్నా అలవాటే, ఇప్పుడు మీరు వెళ్ళి ఆ సీట్ ఇవ్వండి అయ్యి ఇవ్వండి అంటే ఆవిడ దొమ్ముని ఏమన్నా నేను అనేసా, ఏమన్నా చేసినా చేస్తారో మీకు దండం పెడతాను, మనం అలా ఉంచండి, నెమ్మదిగా ఈవేళ రిపోర్ట్లు వస్తాయని 18,000 కట్టించుకున్నారు. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అప్పుడు మనం వెంటనే తీసుకుని వేరే హాస్పిటల్కి వెళ్దాం. ఆల్రెడీ ప్రయత్నాలు చేసేస్తున్నాం, బయట భీమవరం వర్మ గారి అని చేసేస్తున్నాం. అయిపోయిన దాకా ఉండి ఏమైంది, రాత్రి లోపలికి వెళ్ళి నర్సుని అడిగి ఆ మందులన్నీ అపోలో మా అన్నయ్య గారు అమ్మాయి చేస్తుంది, అపోలో అమ్మాయికి పెట్టింది ఇది రిపోర్ట్లు. ఏమంటే అంటే చిన్న పెడతారు కదా మెడిసిన్, అవి ఆ నర్సు దగ్గరికి వెళ్ళి అడిగి అవన్నీ పెట్టింది. నేను అన్నా ఇదేంటి రిపోర్ట్లు, నాకు కూడా పెట్టింది మా పాపకు పెట్టమని. అంటే నేనన్నాను
ఇదేంటి రిపోర్ట్లు ఎలా ఉండవు, అవి ఇచ్చే షార్ట్ వేర్ గా ఉంటది కదా, నువ్వు మందులు సిలిండర్లు ఇవి పెట్టావేంటే బాబు అంటే డాక్టర్ గారు ఇవ్వలేదు అత్తయ్య, నేను దొంగచాటుగా నా అబ్బాయిని అడిగి పెట్టాను అదేలే పాపం. అంటే అవి పెట్టు నేను అన్నా. ఆ 12 వరకు ఏమే జాగ్రత్తగా ఉండండి, మీరు మందులు తీసినట్టు ఆ నర్సులు వెళ్ళిపోతుంది వార్త, అన్ని వెళ్ళిపోతాయి, ఎందుకు అలాంటి పని చేసావు, చేయకుండా ఉండవలసింది నువ్వు, జాగ్రత్తగా కాసుకోండి. తెల్లారితే 2 గంటలకు వస్తాయంటుంది, 2 వరకు చాలు మనం కాపాడుకుంటే. మనం వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నామండి. వీళ్ళు 1 గంట దాకా ఉన్నాడంట బాబు, ఉండి వెళ్ళి పడుకున్న 4 గంటలకు లేచి అబ్బాయి చనిపోయాడు అని చెప్పింది. ఏ 4 గంటలకు ఇప్పుడండి? తెల్లవారుజాము 4 గంటలకు. ఇదండి నేను 12 వరకు ఫోన్ లోనే ఉన్నాను వాళ్ళతో. ఏం చెప్పండి సార్. ఈయన ఏ ఊరమ్మా? ఈయన చనిపోయిన నర్సాపురం. నర్సాపురం వీళ్ళందరూ ఇక్కడెక్కడ కరుగు మీద లేదునండి, ఇలాగే వీళ్ళు వెళ్తారంటే ఇక్కడ దగ్గర వచ్చారండి. హాస్పిటల్ పేరు కూడా మాకు తెలియదు. ఈ హాస్పిటల్ చేత కాకపోతే వాళ్ళు అవసరం అయితే కాకినాడకి గానీ ఏ విజయవాడ గానీ రాజమండ్రి కానీ రిఫర్ చేయాలా? డాక్టర్ గారి పేరు ఏమన్నా తెలుసమ్మా? ఒకళ్ళు చెప్పమ్మా. శ్రీ సాహిత్య డాక్టర్ పేరా? ట్రీట్మెంట్ చేసినవిడే? ఆవిడ మాటలతో మాయ చేసేసిందండి మమ్మల్ని. వెళ్తే మేడం అని ఏడితే ఏం కాదు, అంత అయిపోయింది కదా, అంత అయిపోయిందండి, వాళ్ళకి అలవాటు అది. మాలో అయిపోయింది, ఎందుకు అయిపోతుంది ఇంకా. ఆ రోజు ఇచ్చేస్తాను సార్ రూమ్ కి, ఆవిడ ఇచ్చేస్తానండి, వేరే రూమ్ కి ఇచ్చేస్తంటే నేను అన్నా మేడం మళ్ళీ రూమ్ కి అయితే పైనకి ఇప్పుడు అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? లోపలే బాడీ ఇక్కడే ఉంది కదా. దాని మీద ఏమంటుంది ఆవిడ డాక్టర్? ₹1,00,000 2 లక్షలు వేస్తుందండి మళ్ళీ నా బిల్లు వేసిందా? ఇప్పుడు మనం ఫైన్ వేద్దాం 25 లక్షలు, సింపుల్ గా ఏంటండి ఇంత 25 లక్షలు ఫైన్ వేద్దాం అమ్మా, ఏం పర్వాలేదు. చేసిన తర్వాత తెచ్చి అంటే అది మనకి తెలియదు కదా, ఆ ట్రీట్మెంట్ అక్కడ పెట్టింది ఎక్కడ పెట్టిందో మనకి తెలియదు. డాక్టర్ మీ పేరేంటమ్మా? నా పేరు రేణుక అండి, వర్మలో ఫిజియోథెరపిస్ట్ చేస్తున్నాను, భీమవరం వర్మ హాస్పిటల్. నేను వచ్చి ఆవిడని అడిగాను, ఏంటి మేడం ఏమైంది, డయాలసిస్ ఎందుకు పెట్టారు అని అడిగితే ఆవిడ 2 నిమిషాల్లో మొత్తం చెప్పేసింది. చెప్పేస్తే నేను అన్నాను ఇలా వచ్చాడు మీరు. చెప్పేస్తే నేను అన్నాను, మీరేం చేశారమ్మా? మీరు ఎంబీబీఎస్ ఫిజియోథెరపీ చేశారు? వెరీ గుడ్. నేను వర్క్ చేస్తున్నాను. అయితే నేను మా అన్నయ్య వాళ్ళు ఫస్ట్ అన్నారు ఇలా ఉందమ్మా పలానా హాస్పిటల్ పెట్టామంటే ఓకే పెట్టారు కదా అని అనుకున్నాము. అనుకుంటే వీళ్ళకి అసలు డయాలసిస్ అన్న పదం కూడా నాకు తెలియపోయేసరికి ఒక్కొక్కరు ఇలాగ ఇక్కడ నరం కోసారంటే సెంట్రల్ లైన్స్ పెట్టుంటారు అనుకున్నాం, కానీ డయాలసిస్ అని మేము అనుకోలేదు. అనుకుంటే అప్పుడు తర్వాత మా వేరే నోట్లో నుంచి మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత తెలిసింది డయాలసిస్ పెట్టారు అని చెప్పేసి. మాకు మేము చదువుకున్నాం కాబట్టి వీళ్ళకి తెలియదు కాబట్టి. అయితే మా కజిన్ అంది ఇదేంటి డయాలసిస్ పెట్టడం ఏంటి, ఒకసారి వెళ్దాము, వెళ్ళి ఒకసారి సమ్మరీ అడుగు, అప్పుడు ఏమేమి పని చేస్తున్నారో సమ్మరీ అడుగు, చూస్తే తెలుస్తుంది కదా అంటే నెక్స్ట్ డేనే నేను సండే వచ్చాను. వచ్చి నేను అడిగాను, పేషెంట్ చూశాను, ఆక్సిజన్ సపోర్ట్ ఏం లేదు, డయాలసిస్ జరుగుతుంది, మానిటరింగ్ ఉన్నాయి, అంతే, ఇంకేమీ లేవు. కళ్ళు తెరుస్తున్నాడు, కాళ్ళు చేతులు కదుపుతున్నాడు, ఓకే పేషెంట్ కి ఓకే ఉన్నాడు, ఏదో ప్రాసెస్ జరుగుతుంది అనుకుని మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. మేడం అసలు ఏమైంది, డయాలసిస్ ఎందుకు పెట్టారు, అక్కడ వచ్చిన సిచ్యువేషన్ ఏమో స్టమక్ పెయిన్ అని వచ్చారు, అసలు ఏమైంది అని అంటే లేదమ్మా అతనికి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, అతనికి నిమోనియా ఉంది లంగ్స్ లోని అని ఏదో ఆవిడ 2 నిమిషాల్లో చెప్పేసిందండి. 2 నిమిషాల్లో మొత్తం ఆవిడ ఇష్టం వచ్చినట్టు. లంగ్స్ సంబంధించి స్కానింగ్ ఏమైనా మీకు చూపించారా, తీసారా? ఏమి లేకుండా హౌ కెన్ షీ డిటర్మైన్, ఎలాగా చెప్పగలదా ఆవిడ? ఇప్పుడు మేము అడిగాం, మేము ఏమన్నా అసలు మా అన్నయ్య నోట్ల నుంచి ఎప్పుడు నాకు తగ్గొస్తుందమ్మా, నాకు నిమోనియా ఉందని ఎప్పుడు మా అన్నయ్య చంపలేదు. ప్రాబ్లం లేదు. దగ్గరకు వచ్చిన తర్వాత ఆవిడ అనింది నిమోనియా ఉంది అనింది. నిమోనియా ఏంటి అని, నిమోనియా ఉండడం ఏంటి అసలు ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరి నోట్లో వినలేదు కదా అని అనుకుని, సరే మేడం ఆవిడ చెప్పిందంతా విన్న తర్వాత డయాలసిస్ ముందు బాగానే ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు అలా కాన్షియస్ లోకి రావట్లేదు అని అంటే, ఆ రోజు డయాలసిస్ చేయలేదు అందుకని బాగానే ఉన్నారు, ఆవిడ ఏదో ఒక డ్రగ్ ఇచ్చారండి, ఆ డ్రగ్ హై డోస్ అని ఆవిడ నోట్ అంటే ఆవిడే చెప్పారు. నేను ఒక డ్రగ్ ఇచ్చాను, అది హై డోస్ డ్రగ్, అప్పటి నుంచి ఆయనకి యూరిన్ అవుట్పుట్ వెళ్ళట్లేదు, టాయిలెట్కి వెళ్ళట్లేదు, అందుకని మళ్ళీ డయాలసిస్ స్టార్ట్ చేశాము అని చెప్పారు. చెప్తేనే ఆ డ్రగ్స్ పైన 2 minutes లో మొత్తం చెప్పేశారు, మేము ఎలా రిజిస్టర్ చేసుకుంటాము. నేను అన్నాను సరే మేడం మీరు చేశారు ఓకే, ఇప్పుడు ఇంకొక టెస్ట్ చేయాలి,
ఆ టెస్ట్ చేస్తే గానీ ఏ బ్యాక్టీరియా వల్ల ఏ ఇన్ఫెక్షన్ వచ్చిందో అర్థం కావట్లేదు. అతనికి ఏదో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆయన ఏ వ్యాధి వల్ల అయితే వచ్చాడో ఆ వ్యాధి తగ్గిపోయింది, ఇంకొక ఇన్ఫెక్షన్ అటాక్ అయ్యింది. అది ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, దానికి ఒక టెస్ట్ చేయాలి, అది ఇన్ని వేలు అని చెప్పింది ఆవిడ. 23,000 అవుతుంది ఆ టెస్ట్ కి అని చెప్పింది ఆవిడ. చెప్తే మేము ఏం చేస్తాం, ఉండండి, ఈవిడ దగ్గర ఎక్విప్మెంట్ ఉందా దానికి సంబంధించింది? లేదు. ఈవిడ ఏమన్నారంటే పలానా టెస్ట్ కి నేను హైదరాబాద్ అయితే 2 days పడుతుంది, కాకినాడ పంపిస్తున్నాను, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు చాలా మంచిగా ఏదో నేను చాలా కేర్ తీసుకుని చేస్తున్నాను అని ఆవిడ మాకు చెప్పింది. మేము ఆవిడ బీయింగ్ ఏ డాక్టర్ మేము ఆవిడ చెప్పింది వింటామా, అంతటి మేము ఏం చేయలేము. అతను పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు. అప్పుడు మేము ఆవిడతో ఏమన్నా సరే మేడం అని చెప్పి, మేడం ఇదంతా కాదు ఒకసారి నేను కేస్ షీట్ చూస్తానని అడిగాను. ఎందుకంటే నేను సెకండ్ ఒపీనియన్ కనుక్కోవడానికి మా కజిన్స్ కి పెట్టి మాకు తెలిసిన వాళ్ళకి పెట్టి సెకండ్ ఒపీనియన్ కనుక్కోవడానికి ఆవిడ చెప్పినంత చెప్పింది ఓకే, కానీ నాకు కేస్ షీట్ కావాలి. అసలు ఏ హిస్టరీతో వచ్చాడు, ఏమేమి టెస్టులు చేశారు, ఇప్పుడు ఎలా ఉంది, 1 week నుంచి ఐసీయూలో ఉంటే ఇప్పటికీ ప్రోగ్రెస్ రాకపోవడం ఏంటి, మనిషి రికవరీ అవ్వాలి కానీ ఇంకా ఇంకా డిటోరియేట్ అవ్వకపోవడం ఏంటి, ఇంకా ఇంకా కిందకి పడుకోవడం ఏంటి అని చెప్పి మేము అప్పుడు కేస్ షీట్ అడిగితే ఆవిడ ఇవ్వనని చెప్పి ఆవిడ అనేది కేస్ షీట్ నీకు ఎందుకు అని అడిగింది. ఎవరైనా ఒక పేషెంట్ తరఫున వచ్చిన వాళ్ళతో కేస్ షీట్ ఎందుకు అని అంటారా, మాకు తెలీదా కేస్ షీట్లు ఎందుకో ఏంటో, ఆవిడ కేస్ షీట్ ఇవ్వనని చెప్పింది. ఓకే మేడం, ఇప్పుడు ఇలా జరిగింది కదా ఈ ఘటన, ఆ కేస్ షీట్ ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయబోతున్నారు? ఈవిడండి మోసం మాట్లాడండి, చాలా లైక్ మీరు ఏం చేయబోతున్నారు? జరగకూడదండి, అన్యాయం జరగకూడదు. మీరేమన్నా పోలీసు కేసు పెట్టదలుచుకున్నారా? పెట్టాలనుకుంటున్నామండి. ఆవిడ ఏం మా మాట లేదనుకుంటే కంపల్సరీ పోలీస్ కేసు పెడతామండి. ఇంకొకరికి జరగకూడదు సార్, ఇలా చిన్న పిల్లలతో ఉండాలి. ఎంతమంది హైర్ అథారిటీకి మీరు వెళ్ళి ఎంతమంది చంపుతారండి, ఎంతమంది చంపేస్తారు సార్ వీళ్ళు. ఓకే 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 అమ్మా, థ్యాంక్ యూ.